త్రిత్వం అంటే ఏమిటండి? బైబిల్లో లేదండి ఈ పదం. త్రిత్వం అనే పదము బైబిల్లో లేదు. అర్థమైందండి? ఇకపోతే కొందరు బోధక ప్రపంచం దీన్ని ఆ పదజాలాన్ని కల్పించారు. త్రిత్వం మరియు త్రియేక అనే పదజాలాలు కొన్ని కల్పించుకున్నారు. ఇకపోతే పాప అడిగింది కాబట్టి త్రిత్వం అనే మాటకి మీకు అర్థం అవ్వాలి కదా. త్రియేక, త్రిత్వం అనేటువంటి పదజాలాలు ఉన్నాయి. అంటే ముగ్గురు ఒక్కటే అనేటువంటిది, ముగ్గురు ముగ్గురే. బైబిల్లో ముగ్గురు ఒక్కటే అనేది ఎక్కడ మనకు లేదు. ఇప్పుడు అమ్మ సైని నాన్నగారు ఉన్నారా? మీకు ఉన్నారు. అక్క చెల్లి ఎవరు ఉన్నారు? అక్క ఉంది. సరే. అన్నయ్య ఉన్నారా? తమ్ముడు లేదు. సరే. అమ్మ ఉంది కదా. అమ్మ మీరు ఒకటేనా? ఇంకా అమ్మ వేరుగా ఉంది, మీరు వేరుగా ఉన్నారు, అక్క వేరుగా ఉంది కదా. మేము నలుగురు అమ్మతో ఒక తండ్రిని పెంచాము. నేను వేరు, మా తమ్ముడు వేరు, నా తర్వాత చిన్న తమ్ముడు వేరు, అన్నయ్య వేరు, మా నాన్న వేరు. అంతే కదా. మోహన్ గారు మీరెంతమంది బ్రదర్స్? నలుగురు. మీరు మా నలుగురే. ఒక చెల్లి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీ నలుగురు అన్నదమ్ములు ఒక్కటే అంటారా? వేరు వేరు ఫిజికల్ ఫిట్నెస్ ఉంది కదా, వేరు వేరు ఇల్లు, వేరు వేరు కుటుంబాలు కదా. కానీ మీరందరూ ఒక తండ్రిని వచ్చిన వాళ్ళే. మేము కూడా ఓకే. క్రైస్తవ్యం అంతా చాలా పెద్ద పాట తల్లి. బిషప్స్ కూడా, పోపులకు కూడా, రైట్లకు కూడా, రెవరెంట్లకి 20 రెంట్లకి, 30 రెంట్లకి, 40 రెంట్లకి కూడా చాలా కన్ఫ్యూజ్ గానే ఉంది. ఇది ఎప్పటికీ చాలా పెద్ద పాఠం కానీ బైబిల్ చెప్తా. బైబిల్లో మనకి తండ్రి అయిన దేవుడు మనకి కనిపిస్తాడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు కనపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు మనం ఉంటాం. తండ్రి అయిన దేవుడు యెహోవాని యేసుక్రీస్తు ఏమని చెప్పారు ప్రార్థనలో? పరలోకమందున్న మా తండ్రి. ఒకవేళ తండ్రి యేసుక్రీస్తు అయితే ఏమని చెప్పాలి? పరలోకమందు తండ్రినైనా యేసునైనా నేను తండ్రి. ఏమని మీకు అర్థమైందా? ఉదాహరణకండి, యేసుక్రీస్తే పరలోక తండ్రి అనుకుంటాం కాసేపు. ఇప్పుడు ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నా? మరి ఈయన తండ్రి అయితే మోహన్ గారు మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అలా కాముండి పోతే మాకు కొంత హుషారు రావాలి కదా. ఏమ్మా నా సైని యేసుక్రీస్తే తండ్రి అనుకుందాం. ఒకవేళ చాలా మంది అంటున్నారు కదా. మరి యేసుక్రీస్తే తండ్రి అయితే మీరు ఈయన ప్రార్థన చేస్తున్నాడు అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నువ్వు ఒక్కటే అయితే అమ్మని మరి ఒకళ్ళ ముందు పిలుస్తున్నావు కాదు కదా. అమ్మ వేరుగా ఉంది, నువ్వు వేరుగా కుమార్తెగా. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ క్లారిటీ వచ్చింది. పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన మన దేవుడు క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు కనిపించదు. ఆ యెహోవా దేవుడిని యేసుక్రీస్తు వారు తండ్రి అని మనకి పరిచయం చేశారు. యోహాను సువార్త 1:18 మనం చూద్దాం. యోహాను సువార్త 1:18 తండ్రి ఎవరునూ ఎప్పుడైనా దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కూర్చి తీసుకో ఇక్కడ చూడదు సైనించారు. ఎవడును ఎప్పుడు నన్ను కాసేపు తండ్రి అనుకోండి, కాసేపు ఎగ్జాంపుల్ కోసం తండ్రిని యెహోవా అనుకోండి. అలాగా ఎవడును తండ్రి అయిన దేవుడిని ఎప్పుడూ చూడలేదు అని చెప్పి పక్కన ఎవరున్నారని చెప్తున్నాడు? ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు. అంటే ఇప్పుడు చెప్పండి, సోమేశ్వర్ నేను ఇద్దరు ఒకటేనా? పక్క పక్కన వేరువేరుగా ఉన్నారు. అవునమ్మా? కనుక తండ్రి అయిన దేవుడే తన రొమ్మును ఆనుకుని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తండ్రి దిగువ పరలోకం ఉన్నాడని చెప్పాడు. ఓకేనా?
ఇప్పుడు ఇద్దరు ఒకట వేరు వేరు ఉన్నారా? యోహాను సువార్త 1:1 చదువు క్లారిటీ ఇస్తారు. ఆది యందు వాక్యం ఉండేను. వెరీ గుడ్. మంచి క్వశ్చన్ ఇది, వండర్ఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది, గొప్ప క్వశ్చన్ కూడా. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడ ఉందట? దేవుని యొద్ద ఉండేను. వాక్యమేనుందా, వాక్యము అని ఉందా? చాలా మంది ఇది చదవడం కరెక్ట్ గా చదవడం. వాక్యమే దేవుడేనుందా, వాక్యము దేవుడేనుందా? చాలా మందికి అలవాట్లో పొరపాటుగా దీన్ని ఎలా చదువుతారంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడు ఉండేను, వాక్యమే దేవుడై ఉంటున్నాడు. అదే తప్పు. అలా చదవకు. నాకు ఎలా ఉందండి అక్కడ అలా లేదుగా. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడ ఉందంట? దేవుని యొద్ద ఉండేను. వాక్యము ఇది ఎలా చదవాలి? ఇప్పుడు నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పండి. మీరు పిల్లలు కాసేపు, నేను తండ్రిగా ఇది ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. నా వెనకాల చెప్పండి. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యము దేవుని యొద్ద ఉండేను. వాక్యము దేవుడు, దేవుడై ఉండేను. వాక్యము దేవుడై ఉండేను. అంటే దేవుడు వేరుగా, వాక్యం వేరు వేరుగా ఉన్నట్లుగా మనకు కనిపించలేదా? ఆది యందు వాక్యం ఉందమ్మా. వాక్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు వాక్యము దేవుడు ఒకటేనంటారా? కాదు. వాక్యము దేవుడు అంటే ఇది మీకు అర్థం ఉండడానికి. వాక్యం అంటే ఎవరికి తెలియదు. వాక్యం అంటే ఎవరు మనకు తెలియదు. అదే యోహాను సువార్త 1:14 చూడండి. ఆ వాక్యం ఏ వాక్యము? ఆది యందున్న వాక్యము, దేవుని యొద్దున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు. ఎవరమ్మా కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చింది? ఎవరు? తండ్రి వచ్చాడా, యేసుక్రీస్తు వచ్చాడా? ఓకేనమ్మా. ఇప్పుడు వాక్యం అనే పదము దగ్గర యేసుని మనం చెప్పుకోవచ్చా? చెప్పొచ్చా? యేసున్నా వాక్యం ఉన్నా ఒకటి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయి. ఇమ్మానుయేలు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, రాజు, అభిషిక్తుడు, క్రీస్తు, యేసు, చాలా పేర్లు ఉన్నాయి కదా. అందులో ఒక పేరు దేవుని వాక్యం అనే పేరు ఉందని యేసుక్రీస్తు. కమా చదవమ్మా షాయి. ప్రకటన గ్రంథం 19:13. రక్తంలో ఉంచబడిన వస్త్రము ఉండేను. దేవుని వాక్యం అనే నామము. కుమార్ గారు అర్థమైందా? దేవుని వాక్యం అనే పేరు ఎవరికి పెట్టబడిందట? యేసుక్రీస్తుల వారికి. ఇప్పుడు వాక్యం అంటే యేసుక్రీస్తుని అర్థమైంది కదా. ఇప్పుడు ఆ యోహాను సువార్త 1:1 కొద్దిగా మార్చి చదువుతాం. వాక్యం ఉంది కదా, వాక్యం అనే దగ్గర యేసుని పెట్టి చదవండి. 3 అంకెలు ఎక్కడ అందరూ. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉంది కదమ్మా. ఆ వాక్యం అనేటువంటి నామకరణంలో యేసుని పెట్టి చదవండి. యేసు ఉండేను, యేసు దేవుని యొద్ద ఉండేను, యేసు. ఇక్కడ మనకి ఇద్దరు దేవుళ్ళు కనబడతారు. ఓకేనమ్మా. కనుక తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రక్కనే యేసు దేవుడు కుమారుడైన దేవుడు ఉన్నాడు. ఓకేనా. ఇకపోతే మిగతా ఎవరు? మరొకాయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అది ఇది అంటారు కాదు. ముగ్గురులో మరో వ్యక్తి. శక్తుల ఆత్మజ్ఞానం మీరు తెలియాలంటే ఇది 1 గంటలో తెలిసిపోతుంది. పరిశోధన చెయ్యాలి. అర్థమైనా? ఇప్పుడు ఈ ముగ్గురు ఒకే రోజు ఒకే దగ్గర కనబడిన సందర్భాలు బైబిల్లో ఒక దగ్గర ఉన్నాయి. ఒకేసారి ఒకే స్టెప్ లో కనబడతారు. ముగ్గురు కనబడతారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే స్క్రిప్చర్ లో మనకి వాక్యంలో మనకి తెలుస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17 యేసు ప్రభువు బాప్తిసం పొందడానికి ఎక్కడికి వచ్చారమ్మా? షైని యోర్దాను మీదకి వచ్చారా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడిందా? అక్కడ ఆ సందర్భం చదువు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒట్టికి వచ్చాను.
ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వల్ల ఎవరి మీదకి వచ్చారు? యేసుక్రీస్తు వారి మీదకి వచ్చారు. మరియు ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ జాగ్రత్త ఉన్నాడు. ఇక్కడ భూమి మీద యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఓకేనా? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు, ఒడ్డు మీదకి వచ్చారు. ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం కాదు, పావురం వలె వచ్చాడు. చాలా మంది పరిశుద్ధాత్మ పావురం అనేస్తుంటారు. కాదు, పావురం వలె దిగాడు ఆయన. అంటే ఇప్పుడు ఎంతమంది కనిపించారు? ఎక్కడ మనకి యేసు కనిపించాడు, పరిశుద్ధాత్మ మీద రావడం మనకు కనిపించింది. ఇద్దరు ఒకే సమయంలో కదా, వ్యక్తి మీద పాయింట్ అర్థం. ఒకే సమయంలో యేసు ఉన్నారు, యేసు మీద పరిశుద్ధాత్మలు వచ్చాడు, ఇద్దరు కనపడుతున్నారు. ఇప్పుడు మీదంటే మాట్లాడుతుంది ఎవరు? ఓకేనమ్మా, తండ్రి పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కనుక పరలోకమందున్న యెహోవా తండ్రి, ఆయన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు, ఆయన రెండవ కుమారుడే పరిశుద్ధాత్మ. మరి ఆదాము ఏమవుతాడు దేవుడికి? చూద్దామా, ఆదాము కూడా ఏమవుతాడు? ఇదంతా దేవుళ్ళ వంశం అమ్మా. ఈ పాఠాలు మీకు నేర్చుకోవడం చాలా టైం పడుతుంది. లోకస్వార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. అంటే ఆత్మలో నుండి వచ్చిన మనం అందరం. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ. అయినటువంటి ఆ మహాశక్తి గల దేవుడిలో నుంచి మొట్టమొదట వచ్చిన ఆత్మే యేసుక్రీస్తు వారు. ఆయన నుండి వచ్చిన రెండవ ఆత్మే పరిశుద్ధాత్మ. ఆయనలో వచ్చిన మూడో ఆత్మ భూమి మీద ఆదాము. ఆ ఆదాము నుండి వచ్చిన ఆత్మలమే మనమందరము. అంటే దేవుడు ఆత్మలకు తండ్రి. చూద్దాం, హెబ్రీ పత్రిక 12:9. హెబ్రీ పత్రిక 12:9. శరీర సంబంధమైన తండ్రులు శిక్షకులై ఉండేది. అట్లయితే ఆత్మలకు తండ్రి. మనమంతా ఆత్మలమేనమ్మా. ఓకేనా? కనుక ఇప్పుడు మనం కూడా దేవుడి పిల్లలమేనా? చెప్పండి, మీరు దేవుని కుమార్తెనా? మనం దేవుని కుమారులమేనా? అంటే ఆత్మ నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. కాబట్టి ఎఫ్సీ పత్రిక 4:5 తండ్రి అయిన దేవుడి గురించి చెప్తారు. ఒక్కడే ఉన్నాడు తండ్రి, ఒక్కడే తండ్రి. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి, ఆదాముకి, అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, దావీదుకి, పౌలుకి, మనకి, రాబోయే వారికి అందరికీ తండ్రి అయిన దేవుడు. కనుక ముగ్గురే కానీ ముగ్గురు ఒక్కటవతారం అవ్వలేదు. నేనే తండ్రిని, నేనే కుమారుని, నేనే పరిశుద్ధాత్మని ఎక్కడైనా చెప్తే మీరు నాకు చూపించారు. తప్పండి, చాలా తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిందే తండ్రిని చూపించడానికి, తండ్రిని గురించి ప్రకటించడానికి. అందుకని అబద్ధకుడు ఎవరు చెప్తారో తెలిసిన? అబద్ధ బోధకుడు అంటే ఎవరో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడక, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకున్న వాడే వీడే క్రీస్తు విరోధి. తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి, కుమారుడు